హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామారడ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ రోజు వ్లాగ్లో ఏంటంటే ఈవినింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంక ఈవినింగ్ అయితే చాలా రోజుల నుంచి నాన్ వెజ్ అలా పిచ్చి పిచ్చిగా తినేసాం కదండి. ఇంక అందుకోసం అని చెప్పేసి లైట్గా తీసుకుందామని ఈరోజు స్నాక్గా అయితే గ్రేప్స్ ఉంటే గ్రేప్స్ని కొద్దిగా మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని అయితే జ్యూస్ లాగా చేసేసి పిల్లలకి అయితే తాగిపించానండి. ఇంకా నేను కూడా తీసుకున్నాను ఆ గ్లాసు. ఇంకా పిల్లలకైతే రెడీ చేయించేసి వాళ్ళిద్దరికైతే ముందుగా పెట్టేశాను. వాళ్ళైతే తాగుతున్నారండి ఎవరిదాళ్ళు. ఇంకా బాబు అయితే పక్కన పెట్టేశాడు. వాడి ఫస్ట్ టేస్ట్ చూస్తే గానీ మళ్ళీ కొద్దిగా జంకుతా ఉంటాడు తాగడానికైనా. ఇంకొకసారి నేను బలవంతంగా పట్టేసిన తర్వాత వాడి గ్లాస్ వాడితో చేత్తో తీసుకుని అయితే తాగుతాడండి. ఇంక అందుకోసం అని చెప్పేసి నేను తాగేసినాక వాడికి తాగిపిద్దామని అయితే చూస్తున్నాను ఇక్కడ. కానీ గ్రేప్స్ అయితే చాలా పుల్లగా ఉన్నాయండి. ఇంక అందుకోసం అని చెప్పేసి నేనైతే నార్మల్గానే తీసుకుంటున్నాను. పాపకైతే మాత్రం కొద్దిగా హనీ కలిపేసి అయితే వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది, మళ్ళీ తాగడం మానేస్తుంది అని చెప్పేసి ఇంకా తనకి కొద్దిగా హనీ కలిపేసి ఇవ్వడం వల్ల కంప్లీట్గా అయితే ఫినిష్ చేసేసిందండి. ఇంకా మా వాడికి అయితే కొద్దిగా బలవంతంగా మనం వాళ్ళు తాగలేదని అయితే మనం ఊరుకోం కదండి. ఏదో విధంగా వాళ్ళకి పట్టించేయాలని చెప్పేసి వాళ్ళకైతే వాడికి ఫస్ట్ బలవంతంగా పెట్టినా నెక్స్ట్ వాడికి నచ్చినట్టే తాగుతున్నాడు. టేస్ట్ చూడడానికి ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి బలవంతంగా 1-2 సిప్పులు అయితే తాగిపించానండి. నెక్స్ట్ వాడికి వాడే తీసుకొని తాగాడు, వాడికి నచ్చిందని చెప్పేసి. ఇంకా ముందుగానే జ్యూస్ తాగానే చిరాకైపోయాడు. తాగడానికి యాక్ యాక్ అని అంటున్నాడు. ఇంకా ఆడు ఒకసారి టేస్ట్ చూస్తే తీయగానే ఉంది కాబట్టి హనీ కలిపాను కాబట్టి వాళ్ళిద్దరూ తాగేస్తారని అయితే నాకు తెలుసు. అందుకోసం అని చెప్పేసి 1-2 సిప్పులు మాత్రం టేస్ట్ అయితే చూపించాను. ఇంకా వాడైతే తీసుకొని తాగుతున్నాడండి. ఇంకా బాగుందని కూడా చెప్తున్నాడు ఇక్కడైతే. ఇంకా దాని తర్వాత 7 ఆ టైంకి అయితే మా వారు వచ్చేలోపు ఫినిష్ చేసేద్దామని అయితే డిన్నరు. ఇంకా దానికోసమని కూరగాయలన్నీ కట్ చేసుకుంటున్నానండి, నాకు కావాల్సినవన్నీ నేను. ఇంక ఈ రోజుగా అయితే పాస్తా చేద్దాం అనుకున్నాను. మసాలా పాస్తా చాలా సింపుల్గా అయిపోద్ది కదా, పెద్ద బడ్డీనేమి ఉండదు అని చెప్పేసి ఇంకా ఇంట్లో కూరగాయలు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి అయితే పాస్తా అయితే ప్లాన్ చేసుకున్నాను. మన డీమార్ట్ నుంచి తెచ్చారు కదా ప్యాకెట్, ఇంకా అందుకోసం అని చెప్పేసి ఈజీ కుకింగ్ కాబట్టి పాస్తానైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా వారు వచ్చేలోపు అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసి అయితే పక్కన పెట్టానండి. వేడివేడిగా తను వచ్చినాక అందరం కలిసి తిందామని చెప్పేసి పాస్తాను కూడా ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే చిన్నగా చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ అన్నీను. ఇంకా అందుకోసం కొంచెం ఎక్కువ టైం పడుతుందని అయితే కూర్చొని టీవీ చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఈరోజైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉందండి, వేరే దగ్గరికి వెళ్ళాల్సింది కానీ మేము మిస్ అయ్యాము ఆ లొకేషన్ అవి తెలియక. ఇంకా మా వారు కూడా లేట్గా వచ్చారు కదా, వెళ్ళలేకపోయామండి. మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ ఉంది కదా, తనైతే మంచిగా క్లాసికల్ నేర్చుకుంటుంది. ఇంకా అందుకోసం అని చెప్పేసి చూడడానికి రమ్మని పిలిచింది కానీ వెళ్ళలేకపోయాము. క్లాసికల్ డ్యాన్స్ 3 monthsలో నేర్చుకోవడం ఇంపాసిబుల్ అండి. కానీ తను మాత్రం ఒక సాంగ్కే చేసింది. అంత బాగా నేర్చుకుంటుంది అసలు. చాలా బాగా చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు క్లాసికల్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. అది 3 monthsలో తను ఏదో నేర్చుకుని ఒక సాంగ్ చేయడం అనేది గ్రేట్ కదండి. చాలా చిన్న స్టెప్స్ ఉంటాయి, అవైతే చేయడం కూడా అసలు మనకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రాక్టీస్ ఉంటేనే చేయగలం. ఇంకా అలాంటిది తను చేస్తే చాలా బాగా అనిపించింది. తన ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అండ్ అలాగే మేము మిస్ అయ్యామని అయితే చాలా ఫీల్ అయ్యానండి నేను మాత్రం. ఇంకేం చేయగలం, నెక్స్ట్ టైం అయితే మిస్ అవ్వకూడదని అయితే అనుకున్నానండి. నాకు చాలా ఇష్టం అలా క్లాసికల్ చేసే వాళ్ళన్నా చూడడం అంటే. ఇంకెక్కడైతే పాస్తా కోసం అని చెప్పేసి ముందుగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ లోపు అల్లం చిన్న పీసెస్, అలాగే వెల్లుల్లి 1 స్పూను చిన్న పీసెస్కి కట్ చేసేసి అయితే నూనెలో వేయించుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాను. అండ్ అలాగే ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ముందుగానే తరిగి పెట్టుకున్న క్యారెట్ చిన్న పీసెస్గా వేసేసుకున్న తర్వాత దాంట్లోకి పచ్చి బఠానీ కూడా వేసుకున్నానండి. పచ్చి బఠానీ వేస్తే పాస్తా కొంచెం టేస్ట్గా అనిపించింది. ఇక్కడైతే మంచిగా మగ్గిన 4 టమాటాలు అయితే వేసుకున్నానండి. ఆ టమాటాస్ అన్నీ కూడా మంచిగా మగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం ఉడకపెట్టిన పాస్తాను అయితే అందులో వేసేసుకోవచ్చండి. ఇగోండి ఇలాగా కొద్దిగా పైకి ఆయిల్ తేలుతుంది కదా, అలా వచ్చినంత వరకు ఉంచుకున్న తర్వాత దీంట్లోకి మనం అయితే
కొద్దిగా ధనియాలు, అలాగే గరం మసాలా వేసుకున్నాను, పసుపు అండ్ కారం కూడా వేసుకున్నానండి మన టేస్ట్కి తగ్గట్టు. పిల్లలు ఉన్నారని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను కారం అయితే మాత్రం. మీరు మాత్రం చూసుకొని వేసుకోండి. ఇక్కడైతే నేను కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ముక్కలకి పాస్తాకి పట్టేటట్టు ఉంచుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా పాస్తాని పొడి పొడిగానైనా చేసుకొని ఇలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది పాస్తా. ఇంకా హెల్త్కి మంచిది కాకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇలాంటి టేస్ట్లకి అలవాటు పడాల్సిందే కదా మనం. చూడడానికి చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపించినా కూడా చాలా చాలా ఈజీ అండి. ఇంకా టేస్ట్ అయితే మాత్రం ఎంత కలర్ఫుల్గా ఉందో, దాంట్లో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే ఉందండి అచ్చం చెప్పలేను. ఇంకా నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ ఏంటక్క వంటగదిలోనే నిల్చొని తినేస్తున్నావు అని అంటున్నారా? నాకు వేడివేడిగా తినడం చాలా ఇష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారేమో వెయిట్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. నేను అంతసేపు ఆగే పరిస్థితుల్లో లేనని చెప్పేసి నేను ఇక్కడే నిల్చొని కొద్దిగా టేస్ట్ చూసి పక్కన పెట్టేశాను. అన్నీ సరిపోయి ఉప్పు కారం అని చెప్పేసి ఇంకా అలాగా కొద్దిగా తినేసి అయితే సైడ్ పెట్టానండి. తర్వాత మా వాళ్ళతో కలిసి కూర్చొని తిన్నాను. మీరు చెప్పండి, మీకు మసాలా పాస్తా ఇష్టమా, వైట్ సాస్ పాస్తా ఇష్టమా చెప్పండి. నాకైతే మసాలా పాస్తా అయితే ఇష్టం అండి. ఎందుకంటే కొంచెం స్పైసీగా అలా తగులుతుంది. ఇంకా దీంట్లోకి మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ అలాగే టమాటో సాస్ ఉన్నా కూడా వేసుకోండి. టేస్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేమందరం కూడా డిన్నర్ అంతా ఫినిష్ చేసేసాము. తర్వాత పిల్లల్ని అయితే మా వారైతే పడుకోబెడుతున్నారండి. వాళ్ళు మధ్యాహ్నం పడుకోలేదు కదా, ఇప్పుడైతే తొందరగా పడుకుని పోతారని చెప్పేసి వాళ్ళని అయితే పడుకోబెడుతున్నారు. అప్పటికి టైం మేము మూవీ చూసుకొని తినడం వల్ల చాలా లేట్ అయిపోయింది కదా. ఇక్కడైతే నేను రేపు మార్నింగ్ పౌర్ణమి మాకు నోములు అవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే నేను మాప్ అవన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మళ్ళీ నాకేంటంటే మార్నింగే లేచి అన్నీ చేసుకొని ఫ్రైడే కదా ఒత్తుకొని దీపం పెట్టుకోవడం అలా అలవాటు, కానీ నేను చేయలేనని నాకు అర్థమైపోయింది. అందుకోసమని ఆ రోజు నైట్ పిల్లలు పడుకున్న తర్వాత అయితే చేసుకుంటున్నానండి. అప్పుడేంటంటే పిల్లలు పడుకుని పోతే హ్యాపీగా నా పని నేను చేసుకోగలను. అంతవరకు కూడా వాళ్ళు నేను ఎంత నీట్గా చేస్తుంటే వాళ్ళు అంత గలీజ్ చేస్తూనే ఉంటున్నారు. ఇంకా వీళ్ళతో అవ్వదు అని చెప్పేసి ఈవినింగ్ చేద్దాం అనుకుని కూడా ఆపేసానండి. ఇక్కడైతే పండగ రోజే మాప్ పెట్టుకుని పూజ చేసుకుంటే, అప్పుడు ధూపం వేసుకుంటే ఏంటంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్న ఫీలింగ్ అండి. ముందు రోజు మాప్ పెట్టేస్తే అంతలాగా ఏం అనిపించదు నాకెందుకో. కానీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అలా చేసుకోవడానికి వీలవుతుంది, కానీ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే లేకపోతే మాత్రం అన్నీ మనమే మేనేజ్ చేసుకోవాలి అంటే కష్టం. కాబట్టి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే బెటర్ అండి. నేను అందుకోసమని నాకు ఇష్టమైనా కూడా ఈ ముందు రోజు మాప్ పెట్టుకుంటున్నాను. ఒక్కొక్కసారి నేను ఇంకా ఆ రోజే ఫ్రైడే రోజు ఎప్పుడు నార్మల్గా ఫ్రైడే రోజే చేసుకుంటాను. అవ్వదు మనకి కొంచెం ఎక్కువ పని ఉంటుంది, లేకపోతే ఇంకేదైనా ప్లాన్ చేసుకున్నాము అనుకునేటప్పుడు అయితే నేను ముందు రోజే మాప్ పెట్టేసుకుంటానండి. ఇక్కడైతే బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసినవన్నీను అవి ఇప్పుడైతే ఆరిపోయేవి కాబట్టి ఫోల్డ్ చేసుకున్నాను. ఇంకొద్దిగా ఉంటే వాషింగ్ మిషన్ కూడా ఇప్పుడే నైట్ టైం వేసేసానండి. వాటిని అయితే బాల్కనీలో అయితే ఆరబెట్టేసుకోవాలి. ఇవన్నీ మడత పెట్టేసి ఎవరి వాళ్ళకి సర్ది పెట్టేస్తే ఒక పని అయితే అయిపోద్ది. అక్కడితో నా పని అయితే ఈ రోజుకి ఫినిష్ అయిందండి. మీరు చెప్పండి, మ్యారేజ్ అవ్వక ముందు మీకు పండుగలు వస్తే ఎలా ఉంది, మ్యారేజ్ అయిన తర్వాత పండుగలు వస్తే ఎలా అయిందో. నాకైతే మ్యారేజ్ అవ్వక ముందు పండుగలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏ పని చెయ్యక్కర్లేదు, మంచిగా కొత్త డ్రెస్ వేసుకుని తిరగొచ్చు అని చెప్పేసి. ఆఫ్టర్ మ్యారేజ్ పండుగలు అంటే భయం వేస్తుందండి. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల్ని మేనేజ్ చేసుకొని పండుగని అన్నీ చూసుకుంటూ పండుగని కూడా ఎంజాయ్ చేయాలంటే కష్టం కదా, అవ్వదండి. అందుకు మనం దేంట్లో కూడా సాటిస్ఫై అవ్వలేము. ఆఫ్టర్ మ్యారేజ్ పండుగలు ఏవైనా కూడా బిఫోర్ మ్యారేజ్ ఎవరైనా ఎంజాయ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీగాను. అంతేనండి మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేస్తే మాకు కొద్దిగా మోటివేషన్గా ఉండి బాగుంటుంది చేయడానికి వీడియోస్. అంతేనండి ఈ వీడియో. బై బై గైస్.